ఉపాధి హామీపై కొత్తగా తెచ్చిన బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. నిన్న హైడ్రామా మధ్య ముందుగా లోక్సభలో, ఆ తర్వాత రాజ్యసభలో బిల్లుకు ఆమోదం లభించింది. సాయంత్రం లోక్సభలో ఆమోదం పొందగానే రాజ్యసభకు బిల్లు వెళ్లింది. ఎగువ సభలను అర్ధరాత్రి సమయంలో మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది సభ. ఆ తర్వాత సభ వాయిదా పడింది. తగినంత సమయం ఇవ్వకుండా హడావిడిగా బిల్లును ఆమోదించడాన్ని అప్రజాస్వామికమంటూ విపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. అర్ధరాత్రి విపక్ష ఎంపీలు సంవిధాన్ సదన్ ముందు ధర్నాకు దిగారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోనే నిరసన తెలిపారు. రాత్రంతా చలిలో అక్కడే ఉండి తమ ఆందోళన కొనసాగించారు. ఉపాధి హామీపై కొత్తగా తెచ్చిన బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. నిన్న హైడ్రామా మధ్య ముందుగా లోక్సభలో, ఆ తర్వాత రాజ్యసభలో బిల్లుకు ఆమోదం లభించింది. సాయంత్రం లోక్సభలో ఆమోదం పొందింది. లోక్సభలో కూడా గందరగోళం మధ్య ఆమోదం పొందింది. ఇక రాజ్యసభకు వెంటనే బిల్లు వెళ్ళింది. ఎగువ సభలోనూ అర్ధరాత్రి సమయంలో మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది సభ. ఆ తర్వాత సభ వాయిదా పడింది. ఇక ఈ తర్వాత బిల్లును అప్రజాస్వామికంగా ఆమోదింపజేశారంటూ విపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. అర్ధరాత్రి విపక్ష ఎంపీలు సంవిధాన్ సదన్ ముందు ధర్నాకు దిగారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. రాత్రంతా చలిలో ఉండి అక్కడే ఆందోళన కొనసాగించారు. ఉపాధి హామీపై కొత్తగా తెచ్చిన బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. నిన్న హైడ్రామా మధ్య ముందుగా లోక్సభలో, తర్వాత రాజ్యసభలో బిల్లుకు ఆమోదం తెలిపారు. దీంతో అప్రజాస్వామిక విధానంలో దీన్ని ఆమోదింపజేశారంటూ విపక్షాలు ఆందోళనకు దిగినటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. లోక్సభ నిరవధిక వాయిదా పడింది. ఈరోజు కూడా షెడ్యూల్ ప్రకారం సభ నడవాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితం లోక్సభ నిరవధిక వాయిదా పడినటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. నేటితో పార్లమెంటు వింటర్ సెషన్స్ ముగిశాయి. కీలకమైనటువంటి బిల్లు ఆమోదం పొందింది. మహాత్మాగాంధీ ఎన్రేగా అనేటటువంటి బిల్లుకు చేంజెస్ చేసి పేరు కూడా మార్పు చేయడం జరిగింది. దీని మీద విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. బిల్లు ఉద్దేశం మారుతోంది, పేరు కూడా మారుస్తూ ఉన్నారు, గాంధీని అవమానిస్తూ ఉన్నారంటూ కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలన్నీ కూడా అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఇటు లోక్సభలో అటు రాజ్యసభలో తీవ్ర గందరగోళం మధ్య అధికార పక్ష బలంతో ఆమోదం పొందడం జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించి విపక్షాలు రాత్రంతా కూడా చలిలోనే ఆందోళన నిర్వహించాయి. Going to be very, very harmful for the poorest of the poor, because the original Manrega scheme, the way it was structured, where the centre paid 90% of the funds for it, was a scheme which was the backbone of the rural economy and the backbone, the greatest support for people who are very, very poor and had difficulty getting employment. And for 20 years it's been one of the good schemes which has run, which has helped poor people, especially those who have nothing. Now in this new formation, in the new form of the bill, when you cut down so much of the allocation from the centre, and most of the allocation is, a lot of it is going to come from the states are not going to be able to afford it, which means the scheme will die, and that is going to be very, very harmful. अभी देर से चल रहा है, आप आखिरी 2 दिन में 4-5 बिल ले आते हैं, उसके लिए कम समय रखते हैं और फटाफट सब कुछ पास करना, ये गलत है ना, ये खुद ही संदिग्ध है। मतलब यही चीज पॉल्यूशन वाले पे भी चर्चा क्यों नहीं हो सकती जी? चर्चा होनी चाहिए, सबकी बात सुननी चाहिए. Going to be very, very harmful for the poorest of the poor, because the original Manrega scheme, the way it was structured, where the centre paid 90% of the funds for it, was a scheme which was the backbone of the rural economy and the backbone, the greatest support for people who are very, very poor and had difficulty getting employment. And for 20 years it's been one of the good schemes which has run, which has helped poor people, especially those who have nothing. Now in this new formation, in the new form of the bill, when you cut down so much of the allocation from the centre, and most of the allocation is, a lot of it is going to come from the states are not going to be able to afford it, which means the scheme will die, and that is going to be very, very harmful. अभी देर से चल रहा है,
आप आखिरी 2 दिन में 4-5 बिल ले आओ। माननीय सदस्य, अब हम वंदे मातरम की धुन पर अपने स्थान सभा की कार्रवाई अनिश्चित काल के लिए स्थगित की जाती है। माननीय सदस्य, अब हम वंदे मातरम की धुन पर अपने स्थान पर आज एक बार फिर से धरना प्रदर्शन संसद के मकर गेट पर होता हुआ नजर आ रहा है। संजय शर्मा, इंडिया न्यूज।